ఓం శ్రీ కనకదుర్గా దేవి దత్తాత్రేయ, నేను ట్రస్టీ గారితో మాట్లాడొస్తాను. త్వరగా నైవేద్యం పెట్టేసి మేయర్ గారింటికి ప్రసాదం పట్టుకెళ్ళాలి. నేను వేద పాఠశాలకు వెళ్ళాలి, తొందరగా రండి. అవన్నీ తర్వాత, అమ్మవారికి నైవేద్యం పెట్టాకే వెళ్ళు. నేను ట్రస్టీ గారితో ప్లేట్ల కలెక్షన్ గురించి మాట్లాడి వెంటనే వచ్చేస్తాను. ఎక్కువ మంత్రాలు చదవకుండా త్వరగా కానీ పులిహోర పై నుండి జీడిపప్పు కదలకుండా నైవేద్యం పెట్టు. తినమ్మా తిను. నేను వేద పాఠశాలకు వెళ్ళాలి, ఆలస్యం అయితే మాస్టర్ గారు కొడతారు. తినమ్మా తిను. మా అమ్మవు కదా, తొందరగా రా అమ్మా. త్వరగా వచ్చి తినకపోతే నేను ఇవాళంతా భోజనం చేయను. తినమ్మా, చల్లారకుండా తిను. ఇవాళ సామవేదం చెప్తారు, ఆలస్యం అవుతుంది. తొందరగా తినమ్మా. బాగుందా? పొలం మారిందా? శివుడు తలుచుకొని ఉంటాడు. నేను దిష్టి తీస్తాను. ఆలస్యం అయిపోతుంది, అవతల ప్రసాదం తీసుకెళ్ళాలి. ప్రసాదం ఎదురా? దుర్గమ్మ తినేసింది. విగ్రహం ప్రసాదం తింటమేంట్రా? నిజంగానే అరిగించింది. నువ్వు తినేసి అమ్మవారి మీదకి నెట్టేస్తున్నావా? దౌర్భాగ్యం! ఏంటమ్మా అలా నవ్వుతూ చూస్తున్నావు? కొడుతుంటే తిన్నానని చెప్పు. నువ్వు నెక్కేసి బొమ్మనేంట్రా సాక్ష్యానికి పిలుస్తున్నావు? మాట్లాడవా? తిన్నానని చెప్పు. తిన్నానని చెప్పు. నేను తినేసా అంటున్నారు, నువ్వు తిన్నావని చెప్పు. నువ్వు వచ్చి చెప్పకపోతే నేను వేద మానేసి జంజం తీసేస్తాను. ఒరేయ్, కమ్మని పులిహోర పెట్టి చెయ్యి కడగడం మర్చిపోయావేరా?